మీరా భూమిని కూర్చోబెట్టి మరి ఇక తినిపిస్తూ ఉంటుంది. నువ్వు తినాల్సిందే, తిని భూమి అని గోరి ముద్దలు తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా శరత్చంద్ర ప్రాణాలు తీయటానికి శరత్చంద్ర ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ని ఎవరో చేతికి గ్లౌజ్ వేసుకొని మరీ తీస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే ఆక్సిజన్ మాస్క్ తీసేస్తారో వెంటనే అలారం మోగుతూ ఉంటుంది. ఆ సౌండ్కి అయ్యో అన్నయ్యకి ఏమైందో అని మీరా, నాన్నకేమైందని భూమి, బిందు అందరూ కూడా ఇక శరత్చంద్ర రూమ్ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళేలోపు శరత్చంద్రకి ఇక ఊపిరడక కొట్టుకుంటూ ఉంటాడు. వెంటనే భూమి ఆక్సిజన్ మాస్క్ పెడుతుంది. దొంగ ఒకడు పారిపోతూ ఉంటాడు. అయితే వాడి గ్లౌజ్ ఒకటి అక్కడే పడి ఉంటుంది. వెంటనే అపూర్వ పోలీసులకి కాల్ చేస్తుంది. ఏసీపీ గారు, మా వారి ప్రాణాలు తీయాలనుకున్న వారిని అత్తబత్త మీరే చెప్పాలి అని అపూర్వ చెప్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు అని నైని అంటుంది. ఏం మాట్లాడుతున్నానంటే ఇందాక 5 నిమిషాల క్రితం ఎవడో మళ్ళీ మా వారి ప్రాణాలు తీయటానికి మా ఇంటికి వచ్చాడు. ఆక్సిజన్ మాస్క్ను కూడా పీకేసి వెళ్ళాడు. ఏదో మేము అలారం పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. అలారం మోగటంతో మేమందరం పైకెత్తుకొని వెళ్ళి మా ఆయన ప్రాణాలు కాపాడుకున్నాము అని చెప్తూ ఉంటే వెంటనే నైని వాళ్ళు పోలీసులతో సహా అక్కడికి వస్తారు. ఏంటి, ఏం జరిగింది, వివరంగా చెప్పండి అని నైని ఇక ఇంటికి వచ్చి అడుగుతూ ఉంటుంది. అప్పుడే భూమి వాళ్ళు జరిగిందంతా కూడా చెప్తూ ఉంటారు. అయితే వాటి గ్లౌజ్ ఒకటి కింద పడి ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్లో చేతికి ఉన్న గ్లౌజు ఆక్సిజన్ మాస్క్ని తీస్తున్నప్పుడు చెయ్యి గ్లౌజ్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ని నైని, భూమి అందరూ కూడా చూస్తూ ఇక షాక్ అయ్యి బాగా పరిశీలనగా చూస్తూ ఉంటారు. అసలు ఆ చెయ్యి ఎవరిది, ఆ గ్లౌజ్ ఎవరిది అని నైని ఆ గ్లౌజ్ని తీసుకొని బాగా పరిశీలిస్తూ ఉంటుంది. ఇప్పుడే మీరా ఆ గ్లౌజ్ చూసి ఈ గ్లౌజు మా వారిదే అని మీరా చెప్తుంది. అప్పుడే బయట నుంచి కృష్ణప్రసాద్ లోపలికి వస్తూ ఉంటాడు. ఏంటి ఇది కేపీ గ్లౌజా అని అపూర్వ అయితే అది చూసి షాక్ అయ్యి అడుగుతూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ ఎందుకో బాగా కంగారు పడుతూ లోపలికి వస్తూ ఉంటాడు. ఏంటి ఇది మామయ్య గ్లౌజా అని భూమి కూడా కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది.